హాయ్ గైస్, హలో నమస్తే, ఆదాబ్, శశికాల్. దిస్ ఈస్ మహేష్ మచ్చడి. ఎప్పుడు న్యూ కాన్సెప్ట్ అలా వస్తుండే కదా. సో ఇవాళ ఏం చేద్దాం అనుకుంటే జస్ట్ ఐ గాట్ మైండ్ ఏమనుకున్నా అంటే హైదరాబాద్ నైట్ లైఫ్ ఎట్లుంటుంది అసలు అండ్ మెయిన్ గురించి చేద్దాం అనుకున్నా. సో ఏం చేద్దాం అనుకుంటారు, V3 న్యూస్ ఛానల్ నుంచి చేద్దామని డిసైడ్ అయిపోయి ఉండే. సో V3 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను ఇప్పుడు. సో హైదరాబాద్ నైట్ లైఫ్ ఏంటిది అసలు, సో దాని గురించి డిస్కస్ చేద్దామని వచ్చిన. సో లెట్ వి గో. ఒక నార్మల్ మంచిగా కనిపిస్తుంది ఇక్కడ టానిక్, మన ఇక్కడ బంజాయిల్స్ ఇక్కడ టానిక్ ఉంది. ఇక్కడ జూలియస్ కాడికి వచ్చినాం కదా, జస్ట్ ఒకసారి టానిక్ లోపలికి వెళ్దాం, అక్కడ క్రౌడ్ చూద్దాం ఒకసారి. లెట్ వి గో దేర్. హైదరాబాద్ నైట్ లైఫ్, ప్లీజ్ వెల్కమ్ దేర్ నౌ. సో గైస్ ఇప్పుడు వచ్చాడు మన టానిక్ కాడికి. మీరు చూడొచ్చు ఇక్కడ లిక్కర్ మొత్తం, ఇక్కడ పెద్ద లిక్కర్స్ అనమాట. సో ఇక్కడ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక్కడ దే ఆర్ కమింగ్ విత్ సమ్ కాటన్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఈ బ్రీజర్స్ ఏవైనా కూడా లోపల అయితే పిచ్చ క్రౌడ్ ఉంది లోపల. జస్ట్ లోపలికి ఇప్పుడే వెళ్ళేసి వచ్చిన. అబ్బాయి ఇస్ టూ మచ్ క్రేజీ మ్యాన్ ఆన్ లిక్కర్. మీరు చూడొచ్చు లోపల వాట్ ఎవర్ మనకి కావాల్సిన ఎనీ బ్రాండ్ యూ క్యాన్ గెట్ హియర్ టానిక్లో అనమాట. వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్గా చేస్తున్నాం అనుకుంటా. సో లోపలికి వెళ్ళొచ్చు. దీస్ ఆర్ కాల్డ్ టానిక్. ఇక్కడ చూడొచ్చు లోపల మొత్తం మీ జూమ్ చేసిన కూడా సార్ ఫుల్ ఆఫ్ లాట్ ఆఫ్ క్రౌడ్ లోపల ఉన్నారు. దే ఆర్ క్యూ అనమాట. ఒక 15 members ఆఫ్ క్యూ కడుతున్నారు అనమాట బిల్లింగ్ కోసం. అయితే ఇంకొక 10-20 minutesలో క్లోజ్ కూడా కావచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ ద టానిక్ అనమాట. సో గైస్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామండి, సైలెంట్ డ్రైవింగ్కి వచ్చాం. మన జూబ్లీస్ రోడ్ నెంబర్ 10 అనమాట. చూడొచ్చు ఇక్కడ హైదరాబాద్ నైట్ లైఫ్. ఇది కూడా ఒక మంచి ఒక స్పాట్ అనమాట, ఒక హ్యాంగ్ అవుట్ చేసే మంచి ప్లేస్ అనమాట. యూ కెన్ సీ ఇక్కడ హ్యాంగ్ అవుట్ చేసే మంచి ప్లేస్ ఇది. దిస్ గోన్ బి క్రేజీ ఉంటుంది. అంటే అందరు ఒక యూత్ వాళ్ళు ఇక్కడ జస్ట్ దే కమ్ హియర్, దే ఎంజాయ్ లాట్ అనమాట. చూడొచ్చు ఎవ్రీ మన ఏజ్డ్ అని కాదు, మన యూత్ మంచిగా ఇక్కడ హ్యాంగ్ అవుట్ అయ్యే ప్లేస్. దిస్ ఈస్ కాల్ మన సైలెంట్ డ్రైవ్ ఇన్ మన రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్. చూడొచ్చు ఒక్కసారి అటు జూమ్ అవుట్ చేసుకుంటే. అంటే వీ క్యాన్ గెట్ లాట్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఏ ఫుడ్ అయినా, మన మిల్క్ షేక్స్ అయినా, థిక్ షేక్ కానీ, ఏదైనా పిజ్జా కానీ, ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ హియర్. అంటే అరౌండ్ నైట్ 2-3 వరకు ఉంటుంది ఇది మ్యాక్స్. సో గైస్ చూసాం కదా, లోపల చూసిన ఒక పిచ్చ క్రౌడ్ ఉందన్నమాట. యూ కెన్ సీ మొత్తం మన హ్యాంగ్ అవుట్ ప్లేస్ అనమాట. బెస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ అనమాట. నార్మల్గా లేట్ నైట్ మనకేమైనా ఫుడ్ కావాలి, ఏమైనా లోపల అయిందనుకో జరా. సో హైదరాబాద్లో మన నైట్ లైఫ్ ఎలా ఉంటుంది. సో ఇది ఒక మంచి పార్ట్ అనమాట నైట్ లైఫ్లో అనమాట. హైదరాబాద్లో సైలెంట్ డ్రైవ్ ఇన్ యూ కెన్ సీ అబ్జర్వ్ చేస్తే చాలా మన యూత్ అనేది వాళ్ళు చాలామంది వస్తుంటారు అనమాట అది ఫుడ్ కోసం. యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ వెరైటీస్ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇక సైలెంట్ డ్రైవ్ ఇన్. మీరు చూస్తే చూడొచ్చు అక్కడ యూ కెన్. సో గైస్ అబ్జర్వ్ చేయొచ్చు, చూడొచ్చు ఇక్కడ అక్కడ అంతా హ్యాంగ్ అవుట్ ప్లేస్ అనమాట. ఎవ్రీ గాయ్ నార్మల్గా ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద ఏజ్డ్ పర్సన్స్ కూడా సమ్వాట్ విల్ కమ్ హియర్. సో మ్యాక్సిమం యూత్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. చిన్నలేదు పెద్దవాళ్ళు జస్ట్ కమ్ హియర్ ఫుల్ హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారు. చూడొచ్చు ఇక్కడ అంటే క్యాజువల్గా కార్లో కూర్చొని తినొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మాత్రం బెస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ అయితే హైదరాబాద్లో సైలెంట్ డ్రైవ్ ఇన్. సో గైస్ చెప్పాను కదా, సైలెంట్ డ్రైవ్ ఇన్లో నార్మల్ ఇక్కడ ఒక పర్సన్ దొరకండి. బ్రో, హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్ మ్యాన్? సాయి, హౌ యూ మ్యాన్? టెల్ మీ, నార్మల్గా ఇప్పుడు సైలెంట్ డ్రైవింగ్ అంటే ఏంటి అసలు? ఇక్కడ ఇది వాజ్ ఎగ్జాక్ట్ ఇక్కడ ఎందుకంత క్రేజ్ అంటే చిల్ అవ్వడానికి బాగుంటుంది ప్లేస్. ఇక్కడ మంచి ఫ్రెండ్స్ అందరినీ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి బాగుంటుంది. అంటే ఓపెన్ ప్లేస్ కదా. ఇప్పుడు యంగ్ యూత్ అనే వాళ్ళకి ఎవరికైనా ఓపెన్ ప్లేస్ ఉండి నార్మల్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరైనా కూడా చిక్స్ కూడా బాగుంటారు. అలా చూడడానికి కూడా చిక్స్ కూడా బాగుంటారు ఇక్కడ చూడడానికి. ఎంజాయ్ అంతే. వాట్ యు మీన్ చిక్స్ మ్యాన్? చిక్స్ మీకు అర్థమైందా చిక్స్ అంటే? చెప్పు. అదే మనకి అర్థం కదా. ఐ నో వాజ్ చిక్స్, వాజ్ చిక్స్ చూడడానికి బాగుంటుంది. ఏదైనా చిక్స్ మతలబ్ ఆ అమ్మాయిలు బాగుంటారని చెప్తుండో. ఫుడ్ అయితే అవసరం అసలు, టేస్ట్ ఇంకా క్రేజీ ఫుడ్. సో ది బెస్ట్ ప్లేస్ అందర్ నార్మల్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి బాగుంటుంది. ఏ టైంకి స్టార్ట్ అయితే ఏ టైం వరకు ఎండ్ అయిపోతుంది మ్యాక్సిమం? నాకు తెలిసినంత వరకు అయితే 10 to maximum 3 to 3:34 వరకు నడుస్తుంది. మార్నింగ్ వరకు కదా. డిఫరెంట్ ఫుడ్స్ అన్ని ఒకటే ప్లేస్లో దొరకడం వల్ల ఖచ్చితంగా వచ్చి దే విల్ ఎంజాయ్ హియర్. విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. చాలా డ్రైవింగ్ ఇంకేముంటుంది ఇంకా చిల్ అవ్వడానికి ఇస్ ద బెస్ట్ ప్లేస్ అంతే ఇన్ హైదరాబాద్. వన్ ఆఫ్ బెస్ట్ ప్లేస్ చిల్ అవ్వడానికి. అండ్ వి వాంట్ టు సీ ద చిక్స్, యూ కెన్ కమ్ హియర్ నా ఆబ్వియస్లీ. సో సైలెంట్ డ్రైవింగ్కి మనోడు ఏం చెప్తుండే, సాయి కదా, సాయి ఏం చెప్తుండే నా సైలెంట్ డ్రైవింగ్లో చిక్స్ ఆర్ ఫేమస్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు సీ సంథింగ్ ఏమో చూడాలనుకుంటే మంచి అమ్మాయిలు యూ కెన్ కమ్ హియర్ అట. నాట్ లైక్ దాట్ బట్. సో నీకు నచ్చుతారు ఇక్కడ చిక్స్? మనకు ఆల్రెడీ వీ హ్యావ్ వన్ చిక్. షీ ఈజ్ ఆల్రెడీ మ్యాడ్ ఫర్ మీ. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, కూల్ మ్యాన్. హాయ్ అండి, నమస్తే. ఎలా మీ పేరు? శ్రీనివాస్ గారు. నార్మల్గా సైలెంట్ డ్రైవింగ్కి ఇక్కడ మీ పబ్లిక్ అట్రాక్టివ్ ఏంటి అసలు? అంటే ఎన్నో డ్రైవింగ్స్ ఉంటాయి కదా ఇక్కడ. సో ఇక్కడ ఎందుకు ఇంత క్రేజ్ ఎందుకు వస్తారు అసలు? ఫుడ్ చాలా బాగుంటుంది సార్ ఇక్కడ. స్పెషలిస్ట్ ఇన్ ద నాన్ వెజ్ కాంబో. మీరేం చేస్తారు ఇక్కడ? నేను మేనేజర్. మీ పేరండి? మా పేరు శ్రీనివాస్ గారు. ఇప్పుడు చెప్పండి, నార్మల్ ఎందుకు ఇంత క్రేజ్, ఇంత హ్యాంగ్ అవుట్ ఏంటంటే మనకు వచ్చే కస్టమర్ అంతా రెగ్యులర్ కస్టమర్స్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. అండ్ ద ఫుడ్ వాజ్ ఎక్సలెంట్ అవర్, ఎస్పెషలీ నాన్ వెజ్ కాంబో. రాజుగారి పలావ్
palav. Rajgarh Rajgarh palav. palav. Different types of palav is there. Okay. And Guntur idli is there. That's Okay. a very famous one. And ghee karam dosa. Okay. Rajgarh palav means such chicken palav is there, keema palav, mutton palav, mixed palav, prawn palav. Even non-veg combo, you get three types of things. Well, chicken sambar rice, curd rice, and chicken palav. So the food was excellent over there. Even the different things in the Bimar style also we used to do, like the chicken, boneless chicken, Okay. Chicken pakoda, chicken roast, and kaju chicken pakoda, and natkodi pakoda, and plus crab also there, fresh crab, and fish is there. So we all do the different types of things. The ones of food. అండ్ ఫుడ్ అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ దొరికేస్తుంది అనమాట మిల్క్ షేక్ నుంచి ఎవ్రీథింగ్ అవును సార్, అన్ని stalls. అంటే అందరికీ ఒక దొరికే మంచి ఒక స్పాట్ అనమాట హైదరాబాద్లో జనాలకి బాగా తెలుసు అనమాట ఫుడ్ ఎక్కడ ఉంటుంది జనాలకు బాగా తెలుసు కదా ఫుడ్ ఒక ఆల్రెడీ రొటేషన్ అవుతుంది కస్టమర్లు ఎక్కడ బాగా ఉంటుంది, లైక్ ఎక్కడ చేస్తారు సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తెలుసు టేస్ట్ అండ్ వాట్ ఇట్ ఈస్ లైక్ వన్స్ దే టేస్ట్ అవర్ ఫుడ్ మీరు ఆటోమేటిక్లీ దిల్ కమ్ దిల్ ఇంప్రూవ్ దే విల్ టెల్ అదర్ కస్టమర్ ఆల్సో టు కమ్ డౌన్ యూ సో ఫుడ్ ఇస్ నో నీడ్ టు లైక్ టు డూ ఎనీ ఎక్స్ప్రెషన్ లైక్ ఆల్ ద పీపుల్ నోస్ దట్ ఫుడ్ ఈస్ ఎక్సలెంట్ అని సీఆర్ ఇట్స్ సో అదే అట్రాక్టివ్ పాయింట్ ఫుడ్ అవును వల్ల అందరూ వచ్చేస్తారు Even not only ముచ్చట Rajgarh- పెట్టుకుంటా మంచిగా తినుకుంటా అందరు ఇక్కడ enjoy వచ్చే చేస్తారు కస్టమర్స్ అంతా గెట్ టుగెదర్ గా ఫీల్ అవుతారు ఎవరైనా వస్తే ఇక్కడ పుషింగ్ అనే ఉండదు సార్ ఫ్రీగా పీస్ఫుల్ గా ఉంటారు ఈవెన్ అక్కడ వెయిట్ చేసి వస్తారు కదా ఖాళీ దగ్గర వెయిట్ చేసి peaceful, they'll wait, sir. కార్లలో కూడా తింటుంటారు కదా అవును సార్ యూస్ టు డ్రైవ్ ఇన్ ఆల్సో డ్రైవ్ ఇన్ లో కూడా అంటే కార్లో సిట్టింగ్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు బాగా హ్యాపీగా కూర్చొని తింటారు అనమాట రాజుగారి పలావ్ అని ఒకటే కాకుండా ఈవెన్ చైనా టౌన్ అండ్ పిజ్జా ఎవ్రీథింగ్ పిజ్జా ఆల్సో అందరికీ థిన్ attract అయ్యే క్రష్ ఉన్నది పిజ్జా ఇక్కడ. సార్ మాది లావుగా కాదు థిన్ క్రష్ గా ఉంటుంది బాగా సన్నగా ఉంటుంది చాలా మంది బాగా లైక్ చేస్తారు ఇంతకుముందు నేను కూడా తిన్నా కదా అయితే సూపర్ ఉంటుండే Thank you, ఫుడ్ ఈజ్ సూపర్ సో ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తుండే ఫుడ్ బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ ఇక్కడ సైల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సో ఇదన్నమాట ఇలా మేనేజర్ శ్రీనివాస్ గారితో ముచ్చాడు అనమాట సైల్ డ్రైవింగ్ ఇలా ఉంది సూపర్ అనమాట ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి కూడా ది బెస్ట్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందని హాయ్ అండి మీ పేరు నా పేరు సుబ్బరాజు సూపర్రాజు సో ఇక్కడ పలావ్ మొత్తం పలావ్స్ టిఫిన్స్ అన్నిటికి ఇన్ఛార్జ్ నేను ఓకే నేను సూపర్రాజు అండి నా పేరు సుబ్బరాజు సైల్ డ్రైవింగ్ నార్మల్గా ఇంతమంది యంగ్స్టర్స్ వస్తుంటారు కదా సో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అసలు మెయిన్ కారణం ఏంటి మా దగ్గర బాగా అట్రాక్టివ్ అవడానికి మా దగ్గర ఉండే టిఫిన్స్ అండ్ పలావ్స్ అండ్ సాంబార్ రైస్ మా దగ్గర చాలా ఫేమస్ ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటా ఈ సాంబార్ రైస్ కోసం వచ్చిందని చెప్తాను అది మా దగ్గర సాంబార్ రైస్ కంటే ఎంటైర్ సిటీలో నుంచి అటు ఎల్బీ దగ్గర నుంచి ఇటు మియాపూర్ దగ్గర నుంచి చాలా దూరం వస్తారు మా దగ్గర విజయవాడ నుంచి కూడా వచ్చి సాంబార్ రైస్ తినే వాళ్ళు ఉంటారు యాక్చువల్గా బేసికల్లీ మాది ఆంధ్రప్రదేశే కానీ ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర సాంబార్ రైస్ తిని విజయవాడలో కూడా దొరకట్లేదు మీ దగ్గర సాంబార్ రైస్ వీరమాచార్య గారు కూడా మా దగ్గర సాంబార్ రైస్ తినడం కోసమే వస్తారు నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చి నా దగ్గర సాంబార్ రైస్ తిని ఇక్కడ నుంచి విజయవాడ కూడా పార్సల్ పట్టుకెళ్ళారు నైస్ నైస్ మా గొప్పదనం అని చెప్పడం కాదు కానీ మా దగ్గర చికెన్ పొలాలు యూకే కూడా పంపించారు యూకే కూడా నైస్ 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 సో ఇక్కడ ఇంతమంది వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి ఇంకా మెయిన్ కారణం చూడొచ్చు చెప్తాను. అందరు యంగ్స్టర్స్ ఉన్నారు కదా అందరు నార్మల్గా టీనేజ్ అయినా యంగ్స్టర్స్ అయినా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు రారు వస్తారా ఓల్డ్ వాళ్ళు కొంచెం ఏమైనా మా దగ్గర గీ ఇడ్లీ యంగ్స్టార్స్ రావడానికి కారణం ఏంటంటే మా దగ్గర గీ ఇడ్లీ కేమా దోశ సాంబార్ రైస్ అండ్ పలావ్స్ అట్రాక్టివ్ ఐటమ్స్ ఈ మా దగ్గర సేల్ ఎక్కువ ఇవి కూడా ఐటమ్స్ చేతే మా దగ్గర యంగ్స్టార్స్ కానీ అందరూ వస్తారు అదండి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే మీ వల్లనే ఇంతమందిని వీడికి గ్రాప్ చేసి పిలిచిస్తున్నాను అనమాట థ్యాంక్స్ అంటే ఒక ఫుడ్ అనేది ఒకరిని గుంజేస్తుంది అనమాట ఎంత మంచి ఫుడ్ అయినా కూడా ఎంత దూరం ఉన్న వాళ్ళనైనా తీసుకొస్తుంది అదొక ఫుడ్కి ఒకటి అది సెట్ అవుతుంది అనమాట ఇంతమంది మంచిగా చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇంకా దీన్ని ఇంకా డెవలప్ ఉంటుంది థ్యాంక్ యూ